నల్గొండలోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండలోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానంతో అనేక సంక్షోభాలు ఏర్పడి సమానత్వం కోసం పోరాడే ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని, సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని, రాబోయే కాలంలో కమ్యూనిజానికి మంచి రోజులు రాబోతున్నాయని, ప్రజలందరూ కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలలో భాగస్వాములు కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఇటీవల అమెరికాలో నూతనంగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వం భారతీయులను దేశం నుంచి గెంటివేస్తుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో సన్నిహిత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నామని మరొక చెప్తుండడం ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. భారతదేశంలో కూడా రాబోయే కాలంలో దేశాన్ని పరిపాలిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి కొమ్ము కాసే నాయకులపై ప్రజలు విసిగిపోయి కమ్యూనిస్టుల పాలన కోరుకోవడం జరుగుతుందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో గ్రామాల్లో అనేక ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, చిన్నపక్క లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పోర్బాట ఇది క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పేసేటువంటి కార్యాచరణ రూపొందించాం. 2 నుంచి 6 వరకు మా పార్టీ ఆధ్వర్యంలో బృందాలుగా బయలుదేరి గ్రామాలలో ప్రజా సమస్యల మీద పర్యటన చేస్తారు, సర్వేలు చేస్తారు. ఆ తర్వాత 6-7 తేదీల్లో మిర్చి రైతులు పంట పొలాలు ఎండిపోతున్నట్టు వాటి మీద కూడా పర్యటన చేస్తాం. 10 నుంచి 13 వరకు గ్రామాల్లో ఆందోళన, ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. ఆ తర్వాత 24, 25, 26 తేదీల్లో మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతాం. 28వ తేదీన, మార్చి 28వ తేదీన కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహిస్తాం. ప్రభుత్వం అప్పటికి కూడా స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే మా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికే మీరందరూ చూస్తున్నారు, రాష్ట్రంలో ఇసుక పాలసీ ఈరోజు కేంద్ర మంత్రులు అలాగే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కనీసం రాష్ట్రానికి ఇక్కడ ఉండేటటువంటి బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేటాయింపులు లేకపోతే కనీసం మాట్లాడడం లేదు. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ చిన్న చిన్న వాటి విషయాలు మాట్లాడతారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలకే బడ్జెట్ వ్యతిరేకంగా ఉంటే మాట్లాడడం లేదు. అక్కడ ఒత్తిడి తీసుకురావడం లేదు. ఆ రకంగా బడ్జెట్లో ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసింది ఎందుకు? మీకు 8 మందిని గెలిపించారు కదా. మరి ఏమాత్రం మాట్లాడకుండా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే అది మాట్లాడడం చేత కాకపోతే ఆ పదవులకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దాన్ని సరిచేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. ప్రజలు ఓట్లేశారు కాబట్టి ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరిస్తుంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. 3వసారి అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతుంది మోడీ ప్రభుత్వం. ఈ 7 మాసాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ప్రజల్ని మరిన్ని కష్టాలకు, నష్టాలకు గురి చేసేటువంటి పద్ధతుల్లో ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు వేస్తూ ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి
కొద్ది మందిని బాగు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి నిధులు ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్లమెంటులో తీసుకొచ్చినటువంటి చట్టంలో, విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. రాష్ట్రాలను విడదీసిన తర్వాత ఏపీకి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఏమి ఇవ్వాలి, తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఏ ప్రాజెక్టులు ఏ రకంగా నిధులు ఇవ్వాలి అని చెప్పేసి విభజన